చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం దేవలంపేట అయ్యవన్లపల్లి దిగువ పోలవారిపల్లె కమ్మపల్లె రాజాలే 102 పల్లె శనివారం వైసీపీ మండల అధ్యక్షుడు నాదమునిరెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి, నాయకులు రెడ్డి ఈశ్వర్ రెడ్డి, మురావత్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమల్లో విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పోకల చంద్ర, నాయకులు హేమసుందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నరసింహులు, నాగిరెడ్డి, శ్రీనివాసులు, గంగయ్య, గంగిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఎల్లారెడ్డి, శంకరయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పొంగునూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మన యువ నాయకులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా మన మండలంలో ఈరోజు కమ్మపల్లి పంచాయతీకి రావడం జరిగింది. ఏదైతే 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలన్నింటినీ కూడా ప్రజల్లోకి వెళ్లి వివరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఏదైతే సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఇచ్చిన హామీలు కానీ, అదేవిధంగా ఎన్నికలప్పుడు 143 అబద్ధపు హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చాడో అవన్నీ నెరవేర్చకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారనేది కూడా మనం అందరూ కూడా గమనిస్తా ఉన్నాము. మనం అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేదో వాటిని ప్రజలందరికీ వివరించి ఆయన చేసే మోసాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. మనకు అదేవిధంగా ఈ చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అని చెప్పేసి కూడా మనకి QR కోడ్ ఇచ్చారు. దీని అందరూ కూడా ఒక యాప్ ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని స్కాన్ చేసినామంటే కూడా అవి ఏమేమి ఉండదని చెప్పి అన్నీ కూడా వివరాలు మనకు వస్తాయి. వీటన్నిటినీ కూడా మనం ఎక్కడైనా గ్రామంలో రచ్చబండ దగ్గర కానీ, టీఎంగిల్ కాడ కానీ, అరుగుల మీద కానీ కూర్చున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైన అభివృద్ధి జరిగింది, మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, ఏ విధంగా ముందుకు పోయినాయి, అన్నింటినీ కూడా అప్పటికి ఇప్పటికీ తేడాను వివరిస్తూ మనం అన్నిటి కూడా ఇప్పటి ప్రభుత్వ వైఫల్యాలను, అప్పుడు మన ప్రభుత్వం సాధించే విజయాలను కూడా మరొకసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా వివరించి రాబోయే రోజుల్లో కూడా తిరిగి పొంగునూరు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని, మిథున్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి తిరిగి 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ పని చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై జగన్.